మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ. వావ్, మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ. నిజంగానే క్యాష్యూస్ మనము యూస్ చేస్తూ చక్కగా గ్రేవీ చేసుకుంటుంటాం ఆ రిచ్నెస్ కోసము. అండ్ మష్రూమ్స్ అంటే అందరూ ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఇదే ఎక్కువగా తింటూ ఉంటారు, అంటే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆ రెండింటి కాంబినేషన్ ఎప్పుడైనా క్యాష్యూ అనగానే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. విత్ మష్రూమ్స్ చూద్దాం ఎలా ఉండబోతుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒకటేమో పాలు, ఇంకొకటి ఫ్రెష్ క్రీమ్ అండ్ నెయ్యి తీసుకొచ్చావు. మష్రూమ్స్, ఓకే క్యాష్యూ కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా హోల్ గరం మసాలా తీసుకొచ్చావు. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఇవన్నీ కూడా మనం జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్, సో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. లైట్గా అన్నీ సాల్ట్ చేసేసుకొని దీన్ని మిక్సీ పట్టాలి. ఓకే, సో అన్నీ మైల్డ్గానే ఉన్నాయి కాబట్టి సో చక్కగా మనము నైట్ టైం కూడా తీసుకోవచ్చు అండ్ ఆఫ్టర్నూన్ కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే, ఇంకొక స్పూన్ నూనె వేడెక్కింది. జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు. సో ఆల్మోస్ట్ హోల్ స్పైసెస్ అన్ని వేసుకోవాలి. మిరియాలు, తర్వాత ఇలాచి. నెక్స్ట్ ఇందులోనే మనం ఆనియన్ కూడా యాడ్ చేద్దాం, కొంచెం క్యాష్యూ కూడా. సో యూజువల్గా రెస్టారెంట్స్లో గ్రేవీ అనగానే చాలా వరకు మిక్సీ పట్టేస్తూ ఉంటారు కదా. సో ఆ గ్రేవీ రావడానికి మనం ఇంట్లో అంటే జస్ట్ అలా వేయించుకొని అందులో జస్ట్ ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ ఆ టేస్ట్, ఆ గ్రేవీ టేస్ట్ అనేది మనకి ఇలా మిక్సీ పడితే అన్ని ఇంగ్రీడియంట్స్ వస్తుంది కదా. అవును. ఓకే, సో చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మిక్సీ పట్టేసాను. నెక్స్ట్ కొంచెం నెయ్యి, ఓకే. ఆ తర్వాత ఆల్రెడీ మనం మిక్సీలో ఉల్లిపాయలు వేసేసాం, ఇక్కడ కూడా కొన్ని ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఓకే. ఆ తర్వాత మష్రూమ్స్, సో మష్రూమ్స్ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఓకే, కొంచెం ఉప్పు కూడా, ఓకే. తర్వాత ముందుగా చేసుకున్న మసాలా కూడా వేసేద్దాం. ఓకే, సో
సో ఇంకొంచెం ఇంకొన్ని వాటర్ కూడా వేసి సో చక్కగా గ్రేవీ ఏదైతే మనం చేసామో అది మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి మష్రూమ్స్కి. సో కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే భలే. సో చక్కగా గ్రేవీ అంతా ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి ఉంటుంది మష్రూమ్స్కి కూడా. ఓకే, సో మనం అనుకున్న పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్, అండ్ కొద్దిగా పాలు వేసుకుంటున్నాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం పాలు వేసుకుందాం. సో పాలు కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. సో ఇలాంటి గ్రేవీస్ అన్నీ చాలా రిచ్గా ఉన్న గ్రేవీస్ అన్నీ పుల్కాస్ కానీ చపాతీస్ కానీ వీటికి పర్ఫెక్ట్ యాప్ట్ అనుకుంటున్నాను. అవును, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందులో మనం స్పైసెస్ కూడా ఎక్కువగా ఏం యాడ్ చేయలేదు కాబట్టి అలా సూప్ లాగా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో మరి సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ రెడీ అయిపోయింది. మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ రెడీ అయిందండి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ క్యాష్యూ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లిపాయ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, జీడిపప్పు 1 కప్పు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 4, మిరియాలు 1 టేబుల్ స్పూన్, యాలకులు 2, గసగసాలు 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, పాలు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలుకలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీము, పాలు పోసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ రెడీ.